సంప్రదాయ పంటల సాగు కలిసి రాకపోవడంతో కూరగాయల సాగు వైపు మళ్లాడు నిజామాబాద్కు చెందిన యువ రైతు విష్ణువర్ధన్ రెడ్డి. జిల్లాలోని ధర్మారాం బి గ్రామానికి చెందిన ఈ యువ రైతు తనకున్న 4 ఎకరాల పొలంలో 2 ఎకరాల వరకు పందిరి విధానంలో డ్రిప్ మల్చింగ్ విధానాన్ని ఏర్పాటు చేసుకుని కూరగాయలు సాగు చేస్తున్నాడు. గతేడాది సొరవేసిన ఈ రైతు పంట అనంతరం పందిళ్లకు బీరను పాకించాడు. పందిరి కూరగాయలతో పాటు అరెకరంలో వంగ, టమాటా వంటి కూరగాయలు సాగు చేశాడు. ప్రస్తుతం కూరగాయలకు మంచి ధరలు దక్కుతున్నాయని రైతు చెబుతున్నాడు. ఇప్పుడు 4 ఎకరాలు మొత్తం వెజిటేబుల్ కి దీన్ని ల్యాండ్ తయారు చేసుకున్నాను. 2 ఎకరాలు వచ్చేసి శాశ్వత పందిరులు నిర్మించి పోయిన సంవత్సరం జనవరిలో సొరకాయ పెట్టాము. ఈ 2 ఎకరాల్లో సొరకాయ తీసుకున్న తర్వాత అదే బెడ్ మీద మళ్ళీ బీర సెప్టెంబర్ 10కి నాటే. లాస్ట్ మంత్ 23వ తారీఖు నుంచి కటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికీ సుమారు ఒక 8 కటింగ్లు తెంపుతున్నాం. ఇది 9వ కటింగ్ ఈరోజు తెంపుడు. ఈసారి కొద్దిగా బీర పర్వాలేదు, లాస్ట్ టైం బాటిల్ గార్డ్ కూడా పర్వాలేదు. ఇంకోటి విషయం ఏంటంటే ఇప్పుడు చలికాలం కొద్దిగా బీరకి కొద్దిగా డౌన్ మిల్లు ఈ కొన్ని తెగుళ్ళు తట్టుకునే రకమే పెట్టాము. బీరలో ఇప్పుడు సుమారుగా ఇప్పటిదాకా నేను స్టార్ట్ చేసి మొన్న ఇది 8వ కటింగ్, ఇప్పటిదాకా ఒక 1 lakh దాకా నేను బెనిఫిట్ తీసుకున్నాను. ఇప్పుడు దీని ఖర్చు వచ్చింది, పెట్టిన ఖర్చు ఎకరాన 50,000 కాటి ఖర్చు అయింది. వాటి ఖర్చు వాటికి వచ్చింది. 9వ కటింగ్ వరకు వాటి ఖర్చు వాటికి వచ్చింది. ఇప్పటి నుంచి ఏమైనా మిగిలేది ఇప్పుడు ఇంకా నేను ఇంకొక 15 కట్టింగ్ దాకా వెళ్తాయని ఆశిస్తున్నా. ఈ 15 కట్టింగ్లో మార్కెట్లో ప్రైజు ఇంకా సుమారు ఎకరాని మీద వచ్చేసి 1,00,000 రూపాయలు లాభం తీసుకుంటానేమో అని నమ్మకంగా ఉంది. ఎకరాన 1,00,000 అంటే 2 ఎకరాలు వచ్చేసి 2,00,000 రూపాయలు వస్తాయని. అది మనకి 2 నెలల పంట కాలంలో షార్ట్ టైం అంతర పంటగా వేసినందుకు కొద్దిగా బెనిఫిటేగానే అనిపిస్తుంది నాకు. మామూలుగా 14/14 వేస్తారు, 14/14, 15, 16 ఇట్లా వేస్తారు. నేను 12/12 వేసుకున్నాను. స్టీల్ వైట్ టాటాది వాడాను. నాకు ఎకరానికి వచ్చేసి 2-3 దాకా ఖర్చు వచ్చింది. బర్లది మన 2 లారీల బర్ల పేడ వేసినాం. మళ్ళీ చెరలో మట్టి తోలాము. చెరలో మట్టి కూడా ప్రతి పంటకి 1 yearకి ఒకసారి ఖచ్చితంగా చెరలో మట్టి తోలుతాను. కొద్దిగా పొలం వేసింటి అప్పుడు నుక్సాన్ అయింది. కరెక్ట్ వర్షాలు లేవు, ఒక టైంకు వర్షాలు కుడుతున్నాయి. మళ్ళీ దీనికి ఏమైనా కూరలు పెట్టుకుంటే లాభం ఉంటుందని కూరలు పెట్టినాం అన్నట్టు. అయితే దీనికి సుగా ఖర్చు ఉంటుంది. అప్పుడప్పుడు స్ప్రే చేయాలి, హప్తాకు ఒక పరి మందు కొట్టాలి, స్ప్రే కొట్టాలి, లేకుంటే అంకర తిరిగిపోతాయి అన్నట్టు. 4 రకాల అంకాయలు వేసినాము. 8 సార్లు దాకా టమాటా చెట్లు పెట్టినాము అన్నట్టు. ఈ కూలీలు అన్నాడు మేమే తెంపుకుంటాం అన్నట్టు ఇంటూళ్ళం. వరికంటే నయం ఉన్నది సార్. పండించిన కూరగాయలు నాణ్యంగా ఉంటున్నాయని, సమీప మార్కెట్లో విక్రయిస్తున్నానని రైతు చెబుతున్నాడు. సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటిస్తుండటంతో నాణ్యమైన దిగుబడులు సొంతమవుతున్నాయంటూ రైతు చెబుతున్నాడు.